అవసరం ఇవన్నీ కూడా ఈ రోజు ప్రోగ్రామ్ లో తెలుసుకుంటాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటి అంటే విచ్ ఇస్ కాల్డ్ ఫుడ్ ప్లేట్ అనమాట. సో ఫుడ్ ప్లేట్ అన్నప్పుడు ఏంటి, ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఏంటి అంటే ఇంతకు ముందు ఫుడ్ పిరమిడ్ అని ఉండేది, రైట్ నో దాన్ని ఫుడ్ ప్లేట్ కింద మార్చడం జరిగింది. ఎందుకు ఫుడ్ ప్లేట్ కింద కన్వర్ట్ చేసాం, ఎందుకంటే మోర్ దాన్ పిరమిడ్ కన్నా కూడా మనం ప్లేట్ లోనే ఫుడ్ పెట్టుకుని తింటాం, అవునా? సో ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఫుడ్ ప్లేట్ ని చూసినప్పుడు మీకు ఏమనిపించాలి, మీరు కూడా భోజనం చేస్తున్నప్పుడు ఈ న్యూట్రియన్స్ అన్ని కూడా మీ ప్లేట్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏం కావాలి మన ప్లేట్ లో? 5 సర్వింగ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ సలాడ్స్ కానీ నట్స్ కానీ కావాలి, 5 సర్వింగ్స్. అండ్ అదే విధంగా 2 స్మాల్ సర్వింగ్స్ ఆఫ్ మీట్, పౌల్ట్రీ, ఫిష్, ఎగ్స్, బీన్స్, నట్స్ కావాలి. ఫ్యాట్ అంటారా, స్మాల్ అమౌంట్ లో తీసుకుంటే సరిపోతుంది. 3 to 4 సర్వింగ్ ఆఫ్ మిల్క్ ఆర్ డైరీ ప్రొడక్ట్స్, 4 సర్వింగ్స్ ఆఫ్ హోల్ మీల్ సెరల్స్ అండ్ బ్రెడ్స్ అన్నమాట. అలాగే పొటాటోస్, పాస్తా, రైస్. అంటే ఈ 4 సర్వింగ్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్. అంటే పెద్దవాళ్ళం మనం అవాయిడ్ చేస్తున్నాము కార్బోహైడ్రేట్స్ ని, కానీ చిన్నపిల్లలు ఖచ్చితంగా తీసుకోవాలి కదా, బికాస్ ఆ కార్బోహైడ్రేట్స్ నుంచే వాళ్ళకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఈ విధంగా ఒక ఫుడ్ ప్లేట్ ఉన్నప్పుడు ఈ ఫుడ్ ప్లేట్ ని మనం పిల్లలకి పెట్టగలుగుతామా అంటే, ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను కొని పెట్టగలను, కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇంత క్వాంటిటీ పిల్లలు తినగలరా, అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అన్ని ఫ్రెష్ ఏనా, ఇన్ని తింటే డైజెషన్ అనేది సరిగ్గా జరుగుతుందా, ఇవన్నీ కూడా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. మీరు ఈవెన్ క్లయింట్స్ తో మాట్లాడేటప్పుడు కూడా డబ్బులు ఒకటే సమస్య కాదు, మన దగ్గర డబ్బులున్నా కూడా ఇవన్నీ మనం తినగలుగుతామా లేదా అనేది సమస్య. ఇంతకీ పిల్లలకి ఈ ఫుడ్ ప్లేట్ లో చూస్తే ఫస్ట్ మనము మీట్ గాని ఇవన్నీ అనుకున్నాం, ఏంటది, ప్రోటీన్స్. 1/4 మన ప్లేట్ లో ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. 1 kg బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది కావాలి, ఇది మనందరికీ తెలుసు. మీ పిల్లలు ఎంత బరువు ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ మనం ఇవ్వాలి. తర్వాత కార్బోహైడ్రేట్స్, మన ప్లేట్ లో 1/4 మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండాలి. ఫ్యాట్స్ అకేషనల్ గా తీసుకుంటే చాలు, ఎందుకంటే రోజు మనం వంటకి ఉపయోగిస్తున్నటువంటి ఆయిల్స్ కానీ అవన్నీ కూడా సరిపోతాయి కాబట్టి అది చాలు. ఫ్యాట్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇలా ఇవ్వచ్చు, లైక్ నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి, అవి మనం ఫుడ్ లో జల్లుకోవచ్చు అనమాట. దే ఆర్ అంటే ఆయిల్ 4 to 5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి. ఫ్రూట్స్ ని వెజిటబుల్స్ ని ఎందుకంటే లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్, మినరల్, అలాగే ఫైటోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సర్వింగ్ అంటే 100 గ్రాముల నుంచి 150 గ్రాముల్ని మనం ఒక సర్వింగ్ అని పిలుస్తాం. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ ఇవ్వండి, లంచ్ కి ముందు సలాడ్స్ ఇవ్వండి, అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. డైజెషన్ ని సపోర్ట్ చేస్తుంది, గ్లూకోజ్ రిలీజ్ ని స్లో డౌన్ చేస్తుంది, లాట్ ఆఫ్ మల్టీపర్పస్ గా సపోర్ట్ చేస్తుంది. హెల్దీ ఫుడ్ ప్లేట్ ఇలా ఉండాలి, కానీ యాక్చువల్ ఫుడ్ ప్లేట్ ఇలా ఉంటుంది. అంటే మనం కొనట్లేదు పెట్టట్లేదు అనేది కాదు, అవైలబిలిటీ అవ్వచ్చు, వాళ్ళు తినలేకపోవచ్చు. అందరు పిల్లలు ఒకలా ఉండరు కదండి. ఇలా అడుగుతాను చూడండి, మీరు చాట్ లో మెన్షన్ చేయండి, మీ పిల్లలకి ఇష్టం లేని ఫుడ్స్ ఏంటి మెన్షన్ చేయండి. మీ పిల్లలకి ఇష్టం లేని ఫుడ్స్ ఏంటి, దేన్ని ఇష్టంగా తినరు, ఎందుకంటే ఇష్టంగా తింటారు అంటే లాట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఏది ఇష్టం ఉండదు అంటే ఎక్కువగా ఇష్టపడనటువంటి ఫుడ్స్, ఓకే, వెజిటేబుల్స్, బనానా, హోమ్ మేడ్, గ్రీన్ లీఫీ, పప్పు, బెండ, దొండ, కాకరకాయ. ఓకే, ఎవరో ఒకరికి ఏదోటి సంథింగ్ ఉంది. చాక్లెట్స్, పానీపూరి, పిజ్జాలు, బర్గర్స్ ఇష్టం లేని పిల్లలు ఉంటారా? డెఫినెట్ గా ఉన్నారు కదా. ఓకే, రైట్.
అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి తినకుండా ఉంటూనే ఉన్నారు. ఎక్కడో చోట ఏదోటి మిస్ అవుతుంది, ఏదో ఒక న్యూట్రియన్. అండ్ ఇక్కడ ఫుడ్ ప్లేట్ లో చూపించినట్టుగా అన్ని ఒక రోజు తినేయగలమా అంటే ఇంపాసిబుల్ కదా. అన్ని ఒక రోజు ఎలా తినేయగలుగుతాం? మళ్ళీ దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఎంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, అంత త్వరగా డైజెస్ట్ కాదు. బ్రేక్ఫాస్ట్ ఇలా ఉండాలి చూడండి. ఒక గ్లాస్ మిల్క్, ఒక ఆమ్లెట్ గానీ, దోశ గానీ, సో సంథింగ్. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన సౌత్ ఇండియన్ అన్నీ ఉండొచ్చు. ఓకే, లైక్ ఇడ్లీ ఉండొచ్చు, దోశ ఉండొచ్చు, మన ఇష్టం, మనకి ఏదైనా సరే. లంచ్ చక్కగా కర్రీస్ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. మన దాంట్లో ఏం చేస్తాం, 2 కప్పుల అన్నం పెడితే 1 కప్పు కూర పెడతాం. సో చేంజ్ కావాలి. అది 2 కప్పుల కూర పెడితే 1 కప్పు అన్నం పెట్టాలి. అలా తినాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి మనం. డిన్నర్ ఈ రోజు మనం ఏం బయటకు వెళ్ళి తినాం, కానీ నాకు నిజంగా అనిపిస్తూ ఉంటుంది, అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా రైట్ ఎందుకు ఉంటాయి? డే టైం తినొచ్చు కదా. ఇప్పుడు యాక్చువల్ గా డే టైం కూడా వచ్చేసాయి ఫాస్ట్ ఫుడ్స్. లంచ్ టైమ్ లో కూడా అవైలబిలిటీ పెట్టేస్తున్నారు చాలా మంది. అంటే మనం అందరం కష్టపడి అందరం గ్యాదర్ అయ్యేది సాయంత్రమే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిన్నర్ కే బయటకు వెళ్తూ ఉంటాం కదా మనం అందరం కూడా. అంటే వాట్ ఎవర్ ద రీజన్స్ అండి, ఏదైనా కావచ్చు, మనము ఇవ్వాల్సినంత పోషకాలు ఎయిదర్ ఇవ్వలేకపోవడం, లేదా పిల్లలు తినలేకపోవడం లాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉందన్నమాట. మరి ఇంతకీ అసలు ఫుడ్ ఈ రోజు చూడండి, మనలో చాలా మంది అది తినద్దు, ఇది తినద్దు. నేనైతే ఒకటే చెప్తాను. ఇప్పుడు మీలో కూడా చాలా మంది నన్ను అడుగుతారు, ఇంత బరువు ఉన్నారు పిల్లలు, ఏం చేయాలి, ఏం డైట్ ఇవ్వాలి ఇలా అడిగినప్పుడు 15 years లోపల పిల్లలకి నేను అసలు ఎంకరేజ్ చేయను. డైట్లు కానీ, తిండి మానేయడాలు కానీ అస్సలు నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే తినే వయసు అదే కదా. తినే వయసులో తినకపోతే ఎలా గ్రో అవుతారు, హైట్ వెయిట్ ఎలా వస్తారు? చక్కగా తినాలి, దానికి తగ్గట్టుగా వ్యాయామం కూడా చేయాలి. మీరు అన్ని పెట్టే బదులు రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ పెట్టండి. సో నిన్న ఏం జరిగిందంటే, ఒక చిన్న జోక్ జరిగిందనమాట. నిన్న ఎలా ఉందంటే, నాకు లైక్ స్వీట్ క్రేవింగ్స్ చాలా ఉన్నాయి అనమాట. అసలు ఇంట్లో స్వీట్ రిలేటెడ్ ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో అన్ని తినేసాను. సో నిన్న వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నా అనమాట నేను. సరే లంచ్ కి మా హస్బెండ్ వచ్చి అడిగారు అనమాట, ఫోన్ చేసావా, అన్నం తిన్నావా అని అడిగారు అనమాట. అన్నం తప్ప అన్ని తిన్నానని చెప్పాను అనమాట నిన్న. సో నా కండిషన్ నిన్న అలా ఉందనమాట. సో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కదా మనందరికి కూడా. ఆ రోజు ఇంకేం అనుకుంటే అన్ని తినేయాలి, తినకుండా ఏది మనం ఉండలేం కదా. పిల్లల విషయాల్లో కూడా అదే జరుగుతుంది. వాళ్ళకి అవసరమైంది తప్పించి అన్ని తింటున్నారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి మీరు పిల్లలకి ఏం పెట్టారు తెలుసుకోవచ్చా నేను? ఈ రోజు పిల్లలకి ఏం పెట్టారు మీరు ఫుడ్? పూరి, ఇడ్లీ, దోశ 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 మ్యాగీ. పద్మ గారు, మ్యాగీ నో మ్యాగీ. చపాతి, పెసరట్టు, దోశ, కర్డ్ రైస్, వెరీ గుడ్. కర్డ్ రైస్, యా. క్యారెట్, కుక్కర్, నువ్వులు, చాలా వెరీ గుడ్ అండి. ఉప్మా అండ్ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు గ్రేట్ మార్నింగ్ ఎందుకు వచ్చిందండి మధ్యలో సెషన్ సగంలో ఉండగా? ప్రోటీన్ దోశ విత్ 3 వెజిటేబుల్స్, వెరీ గుడ్. బనానా, వెరీ గుడ్. కిడ్స్ డ్రింక్ తో పాటు ఇంకేమి ఇవ్వలేదా మీరు? క్యారెట్, వెరీ నైస్. ఎగ్ అండ్ మిల్క్. సో ఈ రోజు నేను ఓట్స్ విత్ మిల్క్ అనమాట. ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్. ఓకే, నా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా రోజు ఇడ్లీ, రోజు దోశ కాదు. నా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా 1 glass ఆఫ్ మిల్క్ విత్ బాయిల్డ్ ఎగ్స్. అది నా కాన్సెప్ట్. ఇడ్లీయే తింటే కడుపు నిండుతుంది, దోశ తింటేనే కడుపు నిండుతుంది. ఒక రోజు ఒకటి ఇవ్వండి, ఒక రోజు ఇంకో వెరైటీ ఇవ్వండి. సో ఎంత పెడుతున్నారు అనేది కూడా కాదు, వాళ్ళు ఎంత బాడీకి అందుతుంది. యా, యాపిల్ విత్ కిడ్స్ డ్రింక్ అండ్ ప్రోటీన్. సమ్ టైమ్స్ నేను ఈ మధ్యన చియా సీడ్స్ పుడింగ్ కూడా చేస్తున్నాను అనమాట, మార్నింగ్ కి ఆర్ ఈవినింగ్ స్నాక్ లో. సరే, లంచ్ లో అన్నము, కూరలు ఇవన్నీ ఉంటాయి. ఈ రోజు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పుడు వాళ్ళకి ఏం స్నాక్ పెడుతున్నారు? చూవబుల్ ఐరన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే సప్లిమెంటేషన్. నేను అడుగుతా, సప్లిమెంటేషన్ తింటే కడుపు నిండదండి, ఆకలేస్తూనే ఉంటుంది. దానికి ఏం పెడుతున్నారు? తిండి మానేసి సప్లిమెంట్ కాదు, తిండి తిని సప్లిమెంట్ వేసుకోవాలి. సో ఈవినింగ్ స్నాక్స్ ఏంటి? గుడ్, మిల్లెట్ దోశ, ఫ్రూట్ జ్యూస్. ఫ్రూట్ జ్యూస్ కన్నా ఫ్రూట్స్ ఇవ్వండి. ఫ్రూట్స్ ప్లస్ బాయిల్డ్ ఎగ్, ఏబిసి జ్యూస్. ఓకే,
ఒక చిన్న సజెషన్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ ఎప్పుడు కూడా మార్నింగ్ పూట ఇవ్వండి నైట్ కన్నా. ఎందుకంటే డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ మీకు మార్నింగ్ పూట ఎక్కువ ఉంటుంది నైట్ కన్నా. సో బాయిల్డ్ ఎగ్ కూడా డైజెషన్ మీకు ఈవినింగ్ కన్నా మార్నింగ్ చాలా బాగుంటుంది. సో మార్నింగ్ ఇవ్వండి. సో నేనైతే ఎగ్ ఇవ్వాలి అనుకుంటే సాయంత్రం పూట ఏం చేస్తానంటే బాయిల్డ్ ఎగ్ కాదు, స్క్రాంబుల్డ్ ఎగ్ అంటారు, అంటే మన పొరటు ఉంటుంది చూసారా, అలా కానీ ఆమ్లెట్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. బాయిల్డ్ ఎగ్స్ ఎప్పుడు మార్నింగ్ చూసుకోండి. మఖానా వెరీ గుడ్. ఇలా హెల్దీ ఫుడ్ ఇవ్వండి. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ అవేర్నెస్ కూడా వచ్చేసింది కదా అందరికి. ఓకే, ఫుడ్ ఎందుకు ఇస్తున్నాము? టాప్ 3 రీజన్స్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, వాళ్ళకి మంచిగా ఇమ్యూనిటీ రావడానికి, బాగా డైజెస్ట్ అవ్వడానికి ఫుడ్ మనం వాళ్ళకి న్యూట్రియంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. 54% మంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే సప్లిమెంట్స్ టేస్టీగా ఉండవు, కానీ అందులో ఏవో ఒక రకమైన బెనిఫిట్స్ ఉంటాయి అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు పేరెంట్స్. సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ పారామీటర్ ఎనీ పేరెంట్ కి. రిజల్ట్ వచ్చినా రాకపోయినా పర్లేదు, కానీ సేఫ్ గా ఉండాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ క్వాలిటీ ఉంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడుతున్నారు పేరెంట్స్ చాలా వరకు కూడా. సప్లిమెంటేషన్ తీసుకోవడం రాంగే కాదండి, సప్లిమెంటేషన్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. ఒక సెల్ఫ్ ఎగ్జాంపుల్ చెప్తా నేను. సప్లిమెంట్ వల్ల నేను చూసిన లాభం కిడ్స్ లో అన్నమాట. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సాల్మన్ ఒమేగా 3 తీసుకున్నాను. కంప్లీట్ సప్లిమెంట్స్ డాక్టర్ సలహాతో ఓన్లీ న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ తీసుకున్నా, మొత్తం అన్ని టాబ్లెట్స్, డాక్టర్ మెడిసిన్స్ అట్లాగా ఏం లేదు. బట్ ఐ టుక్ డాక్టర్ సజెషన్. సో కంపేర్ చేసినప్పుడు కిడ్స్ యొక్క థాట్ ప్రాసెస్ కానీ ఒమేగా 3 తీసుకోవడం వల్ల డెఫినెట్ గా అదర్ కిడ్స్ తో కంపేర్ చేస్తే మన కిడ్స్ డెఫినెట్ గా డిఫరెంట్ ఉంటారు. నేను ఎప్పుడు కూడా మార్కులు కంపేర్ చేసి ఎక్కువ మార్కులు వస్తే బాగా చదివినట్టు, తక్కువ మార్కులు వస్తే అలా చూడను. రెస్పాండ్ అయ్యే విధానం ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం చూసుకోవాలి మన పిల్లలు ఎలా ఉన్నారని. సో అదొక డిఫరెన్స్. హైట్ వెయిట్ లో చిన్నప్పుడే అప్పుడు మా బాబు మా మదర్ దగ్గర ఉంటాడు అనమాట. నేను వైజాగ్ లో ఉండేదాన్ని, మా అబ్బాయి విజయవాడలో మదర్ దగ్గర ఉండేవాడు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అడిగేవాళ్ళు అనమాట. అప్పుల్లో కిడ్స్ మన ఆల్ప్లాన్ ప్రోటీన్ పౌడర్ 1 year అబోనే ఇచ్చేవాళ్ళు. తర్వాత 12 years కి మారింది, తర్వాత 5 years కి మారింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగేవాళ్ళు ఏం పెడతారు బాబుకి మీ పిల్లలకి అని చెప్పి అడిగేవాళ్ళు అనమాట సప్లిమెంట్స్. అండ్ రైట్ నో 9th standard లో ఉంటే హైట్ వెయిట్, హైట్ కొంచెం పర్లేదు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే, హైట్ వెయిట్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సప్లిమెంట్ తీసుకోవడం వల్ల నేను అదొక డిఫరెన్స్ ని బాగా గమనించాను. సో కాబట్టి మీరు ఎవ్వరు కూడా సప్లిమెంట్ తీసుకోవచ్చా, తీసుకుంటే ఏమన్నా అవుతుందా అస్సలు ఆలోచించకండి. ఇక్కడ మేము గైడ్ చేస్తున్నాం కదా మీకు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని, దాని ప్రకారం మీ కిడ్స్ కి ఇవ్వండి. అయితే ఈ రోజు సప్లిమెంట్ వేసుకుంటే రేపటికి అన్ని సెట్ అయిపోతాయా? కాదు, ఇట్ టేక్స్ అ లాంగ్ టైం అనమాట. రోజు 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 తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడున్న పేరెంట్స్ అందరూ ఏమిటంటారంటే రోజు నేనే గుర్తు చేసి ఇవ్వాలి, రోజు నేను చేతికి అందిస్తే గానీ వాళ్ళు వేసుకోరు, నాకు టైం కుదరట్లేదు అంటే మనం బిజీగా ఉంటాం కదా. సో అన్ని చేతికి అందించాలంటే అందించలేం, అవునా? ఈ ప్రాబ్లం ఎంతమంది మదర్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? ఒకటి మాత్రం చెప్తాను, ఫాదర్ కి చెప్పి సప్లిమెంట్ వేసుకోండి అని చెప్తే వాళ్ళు అసలు చెప్పరు. రోజు మా ఇంట్లో ఇదే ఉంటుంది. నేను చెప్తాను మా హస్బెండ్ కి కొంచెం గుర్తు చేయొచ్చు కదా సప్లిమెంట్ వేసుకోమని చెప్పి అని, అంటే ఒక్క మాట కూడా చెప్పరు అనమాట. బికాజ్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం కదా. దానికి ఒక టిప్ చెప్తాం మీ అందరికి. నేను ఏం చేశానంటే ఒక పేపర్ మీద మార్నింగ్ నైట్, ఆఫ్టర్నూన్ వీళ్ళు మనతో ఉండరు కదా, స్కూల్లో ఉంటారు, అందుకని నేను ఏం చేశానంటే ఒక పేపర్ మీద మార్నింగ్ నైట్ ఏం సప్లిమెంట్స్ వేసుకోవాలి అని రాసేసి ఒక మ్యాగ్నెట్ తీసుకొని ఫ్రిడ్జ్ కి ఆ పేపర్ అతికించేసాను. నేను ఒకటే మాట చెప్తా, సప్లిమెంట్స్ వేసుకో అనగానే, ఎందుకంటే నేను సప్లిమెంట్స్ అని ఫ్రిడ్జ్ లో పెడతా, సప్లిమెంట్ వేసుకో అనగానే ఫ్రిడ్జ్ మీద ఆ పేపర్ చూసి ఓకే మార్నింగ్ ఇవి వేసుకోవాలి, నేను ఇవ్వక్కర్లా, మా అబ్బాయి వేసుకుంటాడు. నైట్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తా వేసుకో అని, దెన్ మళ్ళీ అది చూసుకుని వేసుకుంటాడు అనమాట. సో మదర్స్ మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి.
డెఫినెట్ గా వాళ్ళు అలవాటు చేసుకుంటారు, మీకు శ్రమ కూడా ఉండదు, జస్ట్ మీరు గుర్తు చేస్తే చాలన్నమాట. ఇది ఒక టిప్ నాకు బాగా వర్కౌట్ అవుతుంది, మీకు కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకే, నౌ మనకున్నటువంటి సప్లిమెంట్స్ ఏంటి అంటే, ఒకటి ఫౌండేషన్ ఫర్ గుడ్ హెల్త్, రెండోది ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. ఫౌండేషన్ ప్లస్ ఎసెన్షియల్ రెండు కలిసి కంప్లీట్ న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కిడ్స్ కి. ఫౌండేషన్ సప్లిమెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఐటీసీ సన్ఫీడ్స్ తో టైఅప్ అయ్యి మనము కిడ్స్ డైలీ షేక్ ని లాంచ్ చేయడం జరిగింది. సో అందుకే కదండి శ్రీను గారు, అవి చప్పరించచ్చు, నమలచ్చు, మింగాల్సిన అవసరం లేదు కదా, మింగాల్సిన అవసరం లేదు కదా, చప్పరిస్తే సరిపోద్ది కదా. చప్పరించచ్చు, వాళ్ళు నమలచ్చు. నేను ఒక మాట చెప్పమంటారా, ప్రతి దానికి ఒక ప్రాబ్లం ని వెతుక్కుంటే, ప్రతి దానికి ఒక వంకని వెతుక్కున్నాం అనుకోండి, మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఓకే, ప్రతి దాంట్లో కూడా నెగిటివ్స్ కన్నా పాజిటివ్స్ ఏమి ఉన్నాయి అనేది వెతకడం మొదలు పెట్టండి. ఈ విషయం మాత్రం మన పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. మార్కుల విషయంలో చెప్తారు, సప్లిమెంట్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, ఒకవేళ పెడితే నష్టం కూడా ఏం లేదు. నాకు ఇంట్లో ప్లేస్ లేక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను, ఎందుకంటే పాడైపోవు అనమాట. పాడైపోవు కాబట్టి మనం పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజు స్టోరేజ్ ఉన్నా, ఇప్పుడు ట్రెడిషనల్ హర్బ్స్ ఉన్నాయి, మీరు ఎలా పడితే అలా ఓపెన్ చేసి చేతికి తేమ ఉండి చూసారా, అది అంటితే టాబ్లెట్ బ్రేక్ అయిపోతుంది వేడికి. సో కొన్ని సప్లిమెంట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లైక్ సాల్మన్ ఒమేగా 3 లాంటివి, అలాంటివి. బట్ నేను ఫస్ట్ నుంచి నాకు పౌడర్స్ తప్ప టాబ్లెట్స్ అన్ని పెట్టే అలవాటు ఉంది నార్మల్ ఫ్రిడ్జ్ లో. బట్ ఇట్స్ అన్ ఆప్షనల్ అండ్ చాయిస్, మన ఇష్టం అది. అండ్ ఇక్కడ కిడ్స్ డ్రింక్ లో ఏముంటుంది అంటే, ఇది రెడీమేడ్ డ్రింక్ అనమాట. డైటరీ ఫైబర్, క్లినికల్ గా ప్రూవ్ అయినటువంటి కొన్ని న్యూట్రియంట్స్, 25 వైటమిన్స్ అండ్ మినరల్స్, అలాగే ప్రోటీన్ కూడా లభిస్తుంది. సో మన ఈ పర్టికులర్ ఐటీసీ కిడ్స్ డ్రింక్ లో 5-in-1 బెనిఫిట్స్ ఉంటాయి. గట్ హెల్త్ ఒకటి, బ్రెయిన్ ఫంక్షన్ ఒకటి, ఇమ్యూనిటీ ఒకటి, ఎనర్జీ అండ్ మెటబాలిజం పెరుగుతుంది, అలాగే బోన్ హెల్త్ కూడా పెరుగుతుంది. ఎవరెవరికి రికమెండ్ చేస్తారంటే, 8 నుంచి 13 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. ఒక ప్యాక్ వచ్చి 125 ml, ఆ 125 ml ఇస్తే సరిపోతుంది. ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి, ఏం చేస్తాయి అంటే, వైటమిన్ ఏ అండ్ సి ఉంటాయి, ఇమ్యూనిటీ సపోర్ట్ అవుతుంది. వైటమిన్ డి, వైటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ మ్యాంగనీస్ బోన్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది. బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎనర్జీ అండ్ మెటబాలిజం ని సపోర్ట్ చేస్తాయి. వైటమిన్ B9 అండ్ అయోడిన్ బ్రెయిన్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తాయి. ఆలిగో ఫ్రక్టోస్ అండ్ గ్లూకోమన్ ఇవి గట్ హెల్త్ ని సపోర్ట్ చేస్తాయి. నిన్న ప్రోగ్రామ్ లో అడిగారు కదా, గట్ హెల్త్ కి ఏమైనా సప్లిమెంట్స్ ఉన్నాయా పిల్లలకి? ఏమీ లేదు. సో 8 years అండ్ అబోవ్ ఈ పర్టికులర్ కిడ్స్ డ్రింక్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గట్ హెల్త్ ని సపోర్ట్ చేస్తాయి. అండ్ ఒక్క ప్యాకెట్ నుంచి 3.9 మిల్క్ బేస్డ్ ప్రోటీన్ అనేది మీకు లభిస్తుంది. మజిల్ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీని సపోర్ట్ చేస్తుంది. షుగర్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ అవాయిడ్ చేయాలి. అండ్ మనము వేసుకోవచ్చా అంటే, అడల్ట్స్ మనం తాగొచ్చా అంటే హ్యాపీగా తాగొచ్చు, అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ మీకు లేవు. అండ్ ఆమ్వే న్యూట్రిలైట్ వచ్చేస్తే కనుక వీ హ్యావ్ న్యూట్రిలైట్ కిడ్స్ డ్రింక్ అండి. ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్ అన్ని లభిస్తాయి. ఎంత ఇవ్వచ్చు? 5 సంవత్సరాల దాటిన వాళ్ళకి 2 scoops అంటే 25 grams ని వాడతారు. కిడ్స్ డ్రింక్ కి సపరేట్ స్కూప్ ఉంటుంది అనమాట. ఆ 2 scoops తీసుకుంటే విచ్ ఇస్ 25 grams. ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, వైటమిన్స్ లో చూస్తే ఏ, సి, డి, B1, B2, B6, B12 అండ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. మినరల్స్ లో ఐరన్, కాల్షియం, జింక్ అండ్ మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ న్యూట్రియంట్స్ కూడా కిడ్స్ యొక్క బోన్స్ స్ట్రాంగ్ గా పెరగడానికి, మజిల్స్ కి, హెల్దీ టీత్, హెల్దీ హెయిర్ అండ్ స్కిన్ ని సపోర్ట్ చేస్తాయి. సోయా ప్రోటీన్ ఐసోలేట్ ఓవరాల్ బాడీ గ్రోత్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా తీసుకుంటారు. పాలల్లో, మంచినీళ్ళల్లో, జ్యూసెస్ లో, మిల్క్ షేక్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్స్ కానీ ఇంకేదైనా చేయడానికి కోకో పౌడర్ యూజ్ చేస్తాం, వాటి ప్లేస్ లో మనము కిడ్స్ డ్రింక్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. న్యూట్రిలైట్ చూవబుల్ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్.
సో ప్రతిరోజు పిల్లలు 4 to 5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి కదా. సో దానికే మనం రికమెండ్ చేసేటువంటిది కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో మెయిన్ గా ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మీకు ఫైటోన్యూట్రియంట్స్ లభిస్తాయి. న్యూట్రియంట్స్ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్ ఆర్ కాల్ ఫైటోన్యూట్రియంట్స్. మొక్కల్లో దొరికే పోషకాలని ఫైటోన్యూట్రియంట్స్ అంటారు. ఎలాంటివి ఉంటాయి? లూటిన్, లైకోపిన్, ఎలజిక్ యాసిడ్, హెస్పెరిడిన్ లాంటివి. సో ఇప్పుడు లైకోపిన్ అన్నాం అనుకోండి, టొమాటోస్ లో ఉంటుంది. లూటిన్ మేరీగోల్డ్ ఫ్లవర్స్ లో ఉంటుంది. క్వర్సిటిన్ యాపిల్ లో, ఎలజిక్ యాసిడ్ అండ్ హెస్పెరిడిన్ ఆనియన్స్ లోను, ఆరెంజెస్ లో ఉంటుంది. ఒక టాబ్లెట్ నుంచి మీకు 2.5 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వస్తాయి. 2 టాబ్లెట్స్ తీసుకుంటే 5 సర్వింగ్స్ వస్తాయి. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మీ ఓవరాల్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంది. చూవబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. చప్పరించచ్చు, నమలచ్చు. ఆరెంజ్ ఫ్లేవర్ లో లభిస్తుంది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళకి ప్రతిరోజు 2 టాబ్లెట్స్ ఇవ్వచ్చు. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. 12 ఇయర్స్ దాటితే కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనే సప్లిమెంట్ మీకు లభిస్తుంది. ఇక్కడ మనం చెప్పే సప్లిమెంట్స్ ఏవైనా కూడా 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకే, 5 సంవత్సరాల లోపల వాళ్ళకి సప్లిమెంట్స్ అనేవి మనకి లేదు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కి సంబంధించి ఫైటోన్యూట్రియంట్స్ అంటున్నాం కదా, ఈ ఫైటోన్యూట్రియంట్స్ కి సంబంధించి ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను చూడండి. The World Health Organization says eat 5 to 9 servings of fruits and vegetables daily. But do you know why? Fruits and vegetables help optimize health for today. Help support our immunity and energy levels. Fruits and vegetables help optimize health for tomorrow. Enhance quality of life. Why phytonutrients? Fruits and vegetables contain powerful nutrients called phyto, Greek word for plant nutrients. Nutrients are life-enabling substances. Each vibrant color equals health benefits. Purple fruits and vegetables promote brain health. Orange fruits and vegetables promote eye health. Green fruits and vegetables promote cellular health. Red fruits and vegetables promote heart health. White fruits and vegetables promote bone and joint health. So it's essential to eat the right amount and variety of fruits and vegetables. Why supplementation? Approximately 75% of the population worldwide is not eating the recommended amount of fruits and vegetables. Busy schedules, environmental factors. Creating a gap between what we eat and what we need. What's the key to help close the gap? Dietary and plant-based supplements containing phytonutrients. Why Nutrilite? Phytonutrient supplements were pioneered by Nutrilite in 1934. Backed by 80 years of science and research. Nutrilite supplements are uniquely developed to contain powerful quantities of phytonutrients. Nutrilite's exclusive seed-to-supplement process maintains peak concentrations of phytonutrients, resulting in safe, high-quality, trusted products. Helping bridge the nutritional gap. To help people live healthier lives. Nutrilite is the world's #1 selling vitamins and dietary supplements brand. DHAMS అవైలబిలిటీ లేదు ప్రెసెంట్. ఓకే, ఇక్కడ చూడండి ఒక చిన్న సినారియో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఈవిడ మీరా అనమాట. ఈవిడకి 5 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు, రాహుల్ అని. ఫజీ ఈటర్, చిరుతిళ్ళు బాగా తింటాడు అనమాట. ఇంట్లో ఫుడ్ అస్సలు తినడు. మరి మిగిలిన పిల్లల్లాగా ఇతను అసలు సరిగ్గా యాక్టివ్ గానే ఉండడు అనమాట.
ఓకే. మీరా ఒక గ్రూప్ లో జాయిన్ అవుతుంది, ఒక ఫేస్బుక్ గ్రూప్ లో. ఇక్కడ ఇక్కడ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ మీరా లాగానే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అప్పుడు అందులో ఉన్న ఒకళ్ళు న్యూట్రిలైట్ కిడ్స్ రేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్, కిడ్స్ సప్లిమెంటేషన్ తీసుకున్న తర్వాత పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనేది అక్కడ గ్రూప్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ కి ఇన్వైట్ చేసింది రియా అన్నమాట. సో మీరా రియాతో కనెక్ట్ అయ్యారు, న్యూట్రిలైట్ యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు. సో మీరా బేసిక్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ రియా దగ్గర నుంచి తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఏంటంటే మీరు కూడా ఇలాగ కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి ఆర్ 1-to-1 పర్సన్ గా కూడా కనెక్ట్ అయ్యి పేరెంట్స్ తో మీరు న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ గురించి ఆ పేరెంట్స్ కి హెల్ప్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఒక మదర్ గా ఎలా ఫీల్ అవుతానంటే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ట్రావెల్ చేసేటప్పుడు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, అఫ్ కోర్స్ ఇంట్లోనే ఫుడ్ కుక్ చేస్తూ ఉంటారు, బట్ సప్లిమెంటేషన్ ఉంది అన్న ధైర్యం అయితే నాకు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మీ అందరికి ఈ ప్రోగ్రామ్ లో పాయింట్ చెప్తాను, నేను ఆల్మోస్ట్ 16.5 years నేను రన్ అవుతుంది నాకు ఆంవేలో. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నాలెడ్జ్ ఉండి నేను ఎక్కడ అప్లై చేస్తే రాదా జాబ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది ఆపర్చునిటీ. ఒకే ఒక రీజన్ తో నేను ఆంవేలో ఉండడానికి కారణం ఏంటి అంటే న్యూట్రిలైట్ అన్నమాట. నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఇంత హెల్దీగా ఉంది అంటే బికాస్ ఆఫ్ ద న్యూట్రిలైట్ సప్లిమెంటేషన్, హానెస్ట్లీ టెల్లింగ్ యూ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక భరోసా అన్నమాట. అంటే ఒక మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది హౌ సేఫ్ ఇట్ ఈస్ అనేది అనమాట. ఓకే, నేనే ఇంకా లేట్ గా వచ్చాను అని అనుకుంటూ ఉంటాను, ఇంకా ముందుగా వచ్చుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉండేవేమో అనుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నేను ఆంబేలో జాయిన్ అయినప్పుడు అప్పుడే న్యూలీ మ్యారీడ్ అనమాట. సో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ని వాళ్ళ పిల్లలు చూసినప్పుడు ఆ పిల్లల హైట్, ఆ పిల్లల జుట్టు, స్పెసిఫిక్ గా లేడీస్ చూస్తే అమ్మాయిలు అనమాట. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ లీడర్స్ వాళ్ళందరి పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి ఇప్పుడు ఎలా ఉన్నారు. సో 16 years లో చూసింది ఎంత ఉంటుంది చెప్పండి. సో మన లీడర్స్ ఆల్మోస్ట్ 25 years నుంచి బిజినెస్ లో ఉన్నారు, వాళ్ళు ఇంకెన్ని బెనిఫిట్స్ పొందుంటారో చూడండి. సో కాబట్టి సప్లిమెంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఒక నిమిషం ఇక్కడ ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఆలోచించకండి, జస్ట్ గో అహెడ్ అనమాట. ఓకే, పిల్లలు చిన్నవాళ్ళు కానీ అవసరాలు చాలా పెద్దవి. మన అమ్మమ్మల తాతయ్యలు మన మదర్ కన్నా స్ట్రాంగ్ గా ఉన్నారు, మనకన్నా మన మదర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. మనమే వీక్ అనుకుంటే మన పిల్లలు ఇంకెంత వీక్ గా ఉన్నారో చూడండి. అంత స్ట్రెంత్ గానీ స్టామినా గానీ ఉందా? ఒకటి చెప్పండి, స్ట్రెంత్ అండ్ స్టామినా పక్కన పెట్టండి, అసలు ఓపిక ఉందా? ఎంతమంది పిల్లలు ఓపిక నశించి మన మీదే తిరిగి రివర్స్ లో అరుస్తూ ఉంటారు. అది గొప్ప, అది మంచి అని నా ఉద్దేశం కాదు. ఎప్పుడు అరుస్తాము? పేషెన్సీ లేనప్పుడు. ఎప్పుడు అరుస్తాము? స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు. ఎప్పుడు అరుస్తాము? సహించలేనప్పుడు. అవన్నీ ఎప్పుడు వస్తాయి? ఓపిక లేనప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు. మీరు చెప్పండి, ఈ రోజుకి కూడా మనం మన అమ్మ మీద గాని నాన్న మీద గాని గట్టిగా మాట్లాడతామా? ఈ రోజుకి మాట్లాడం కదా. ఈ రోజు కూడా అమ్మ అంటే అమ్మ, నాన్న అంటే నాన్న, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం, వాళ్ళు చెప్పింది వినడం, మనకి పిల్లలు ఉన్నా కూడా. కానీ అదంతా మన పిల్లలు చేస్తున్నారా? అదంతా ఎందుకు అంటే ఆ ఓపిక నశించిపోతుంది అనమాట. ఓపిక ఎలా వస్తుంది? మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగుండి, మనకి తినే ఫుడ్ నుంచి మంచి ఎనర్జీ వచ్చి, కాగ్నిటివ్ హెల్త్ అంటాం, అంటే తెలివితేటలు అనమాట. కాగ్నిటివ్ హెల్త్, ఆబ్వియస్ గా కాగ్నిటివ్ హెల్త్ ఎలా పెరుగుతుంది? న్యూట్రియంట్స్ ద్వారా. ఇంటలెక్చువల్ హెల్త్ ఎలా పెరుగుతుంది? న్యూట్రియంట్స్ ద్వారా, ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. ఇవన్నీ లేనప్పుడు పిల్లలు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఒకటి మనకే ఓపిక లేదు, వాళ్ళకి అంతకన్నా ఓపిక లేదనమాట. ఓకే, కిడ్స్ చూబుల్ మల్టీవిటమిన్, మల్టీమినరల్, 5 ప్లాంట్ కాన్సన్ట్రేట్స్ తో ఉంటాయి. మీకు సప్లిమెంట్ చేంజ్ అయిపోయింది, బట్ ఇంగ్రీడియంట్స్ అవే ఉన్నాయి. టోటల్ గా మీకు 23 వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ట్రాపికల్ ఫ్రూట్ కాన్సన్ట్రేట్స్, ఎసిరోలా చెర్రీ, పైనాపిల్, క్యాష్యూ, ప్యాషన్ ఫ్రూట్, గోవా, ఇలాంటివన్నీ ఉంటాయి. విటమిన్ ఏ, B1, B2, B6, B12, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, వైటమిన్ సి, డి, ఈ అండ్ కే ఉంటాయి. ఇవన్నీ పిల్లల బాడీ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి.
కాల్షియం, ఐరన్ మినరల్స్ అన్నమాట. అయోడిన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, కాపర్, మ్యాంగనీస్, క్రోమియం ఉంటాయి. ఇవి మినరల్స్ అన్ని కూడా బాడీ ప్రాపర్ గా ఫంక్షన్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. చూవబుల్ ఫార్మాట్, చప్పరించచ్చు, నమలచ్చు. ఆరెంజ్, వెనిలా, లికోరిస్ ఫ్లేవర్స్ లో అవైలబిలిటీ ఉంటుంది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళకి కిడ్స్ మల్టీవిటమిన్, మల్టీ మినరల్ ఒక టాబ్లెట్ ఇవ్వండి. 12 ఇయర్స్ దాటిన పిల్లలందరికీ కూడా డైలీ ఉంది కదా, అది మీరు చక్కగా రికమెండ్ చేయొచ్చు. వైటమిన్ సి అండ్ ఐరన్, ఈ రెండు కూడా ఒక మంచి కాంబో. పిల్లల్లోనే ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అండ్ మనకి తెలుస్తుంది కదా పెద్దవాళ్ళుగా, ఇది ముట్టుకోకూడదు, ఇది తినకూడదు, ఇది టచ్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ మనకు తెలుసు. కానీ పిల్లలకి అలా తెలియదు కదా. ఒకళ్ళ నుంచి ఒకరికి జలుబు గాని, దగ్గు గాని ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ పిల్లల్లో తరచూ యూరిన్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ వాటర్ సాల్యుబుల్ అయినటువంటి వైటమిన్ సి త్వరగా బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 5 to 12 ఇయర్స్ కిడ్స్ కి వైటమిన్ సి అమ్మాయిలైనా అబ్బాయిలైనా 40 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి. ఐరన్ అయితే అబ్బాయిలకి 13 to 21 మిల్లీగ్రామ్స్, అమ్మాయిలకి 27 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి. మరి వైటమిన్ సి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, ఫ్రీ రాడికల్స్ నుంచి పోరాడుతుంది. బట్ బాడీ నుంచి వాటర్ ఎక్కువగా బయటకు వెళ్ళిపోయినప్పుడు వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కూడా ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ వైటమిన్ సిని ఇవ్వాలి. ఎందుకంటే రికార్డింగ్ ఆప్షన్ ని అన్నిసార్లు నేను డినై చేస్తున్నా కొడుతూనే ఉంటారు. న్యూట్రిలైట్ కిడ్స్ చూవబుల్ సి అన్నమాట. ఒక టాబ్లెట్ లో 117 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఎసిరోలా చెర్రీ కాన్సన్ట్రేట్స్ ఉంటాయి. ఇవి మీకు 30 మిల్లీగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ సిని ఇస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. బోన్స్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బోన్స్, కార్టిలేజ్, టీత్ మరియు వాటి గమ్స్ ని సపోర్ట్ చేస్తుంది. మన ఓన్ ఆర్గానిక్ ఫార్మ్ నుంచి పండించుకున్నటువంటి ఎసిరోలా చెర్రీస్ ని తీసుకుంటాం. చూవబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. అలాగే న్యాచురల్ ఫ్రూట్ పంచ్ ఫ్లేవర్ లో ఉంటుంది. ఫ్రూట్ పంచ్ అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ అన్ని యాడ్ అవుతాయి కదా, అన్ని టేస్ట్ కలిపితే ఫ్రూట్ పంచ్ ఫ్లేవర్ అంటాం. 5 to 12 ఇయర్స్ కిడ్స్ కి డైలీ 1 టాబ్లెట్ ఆఫ్ వైటమిన్ సి ని మనము రికమెండ్ చేయొచ్చు. వైటమిన్ సి తో పాటు మీరు ఐరన్ ని కూడా రికమెండ్ చేయొచ్చు. న్యూట్రిలైట్ కిడ్స్ చూవబుల్ ఐరన్. ఐరన్ అనేది కేవలం హిమోగ్లోబిన్ డెవలప్మెంట్ కి మాత్రమే కాదు, మెమరీ, బాగా చదవడానికి, లెర్నింగ్ క్యాపబిలిటీస్ ని పెరగడానికి. మీకు ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో పిల్లల్లో ఎక్కువగా మర్చిపోవడం, యాక్టివ్ గా లేకపోవడం, నీరసంగా ఉండడం, టైర్డ్ అయిపోవడం, చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవడం, దేని మీద ఫోకస్ మరియు కాన్సన్ట్రేట్ చేయకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. గ్లోబల్ గా 1.6 బిలియన్ పాపులేషన్ కి ఎనేమియా అనేది ఉంది. ఓకే, అంటే రక్తహీనత. మీరు 1 to 4 ఇయర్స్ కిడ్స్ లో చూస్తే 11 గ్రామ్స్ కన్నా ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండాలి. 7 గ్రామ్స్ కన్నా తక్కువ ఉందనుకోండి సివియర్ ఎనేమియా అని చెప్తాం. ఎనేమియా అంటే బ్లడ్ లో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడాన్ని రక్తహీనత అంటారు. 5 to 11 ఇయర్స్ పిల్లల్లో 11.5 గ్రామ్స్ కన్నా ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండాలి. 8 కన్నా తక్కువ ఉంటే సివియర్ ఎనేమియా అంటాం. 12 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లో 12 ఇయర్స్ అబోవ్ బ్లడ్ ఉండాలి హిమోగ్లోబిన్. 8 గ్రామ్స్ కన్నా తక్కువ ఉందనుకోండి 8 గ్రామ్స్ కన్నా తక్కువ ఉందనుకోండి సివియర్ ఎనేమియా. 15 to 19 ఇయర్స్ మధ్యన ఉన్న అమ్మాయిలకి 12 గ్రామ్స్ కన్నా ఎక్కువ, అబ్బాయిలకి 13 గ్రామ్స్ కన్నా ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండాలి. 8 గ్రామ్స్ కన్నా తక్కువ ఉందనుకోండి సివియర్ ఎనేమియా. పర్సంటేజెస్ తీసుకుంటే మీకు ప్రీ స్కూల్ కి వెళ్లే పిల్లల్లో 41% ఆఫ్ ద పిల్లలకి ఎనేమియా ఉంది. స్కూల్ కి వెళ్లే పిల్లల్లో 24%, యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లలకి 28% ఎనేమియా. అమ్మాయిల్లో 40% ఎనేమియా ఉంటే అబ్బాయిల్లో 18% ఆఫ్ ద ఎనేమియా ఉంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా పూర్ కాన్సన్ట్రేషన్, లో ఐక్యూ లెవెల్స్, ఇంటలెక్చువల్ లెవెల్స్ తక్కువగా ఉండడం, ఎనర్జీ తక్కువగా ఉండడం, ఎక్కువ నిద్రపోవడం, కాన్సన్ట్రేషన్ అటెన్షన్ లేకపోవడం, మెమరీ తగ్గిపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతుంది ఐరన్ లోపిస్తే. సో ఇక్కడ మనము కిడ్స్ చూవబుల్ ఐరన్ ని రికమెండ్ చేస్తున్నాం.
జస్ట్ సెకండ్. సారీ, కిడ్స్ చూవబుల్ ఐరన్ లో ఒక టాబ్లెట్ లో మీకు 6 milligrams ఆఫ్ ఐరన్ లభిస్తుంది. ఈ ఐరన్ జనరల్ గా మనకి హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి కూడా ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంది. అలాగే ఐరన్ ఎనర్జీ ఇస్తుంది. ఫెర్రస్ ఫ్యూమిరేట్, ఇది డైజెషన్ అనేది బాడీలోకి వెళ్ళిన తర్వాత చాలా బాగా జరుగుతుంది. ఈవెన్ ఐరన్ కూడా బాడీకి చక్కగా అబ్జార్బ్ అవడానికి సహాయపడుతుంది. చూవబుల్ ఫార్మాట్ రాస్బెర్రీ చెర్రీ ఫ్లేవర్ లో ఉంటుంది. 5 to 12 years కిడ్స్ కి డైలీ 2 tablets, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి, ఈవెన్ మధ్యాహ్నం నైట్ కూడా మనం ఇవ్వచ్చు. మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉండరు కాబట్టి మార్నింగ్ అండ్ నైట్ ని రికమెండ్ చేయొచ్చు. సో 5 years అబోవ్ కి రికమెండ్ చేస్తాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కిడ్స్ చూవబుల్ కాల్షియం అండ్ మెగ్నీషియం. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్న పిల్లలకి ప్రతిరోజు 600 నుంచి 800 మిల్లీగ్రాముల కాల్షియం ని ఇవ్వాలి మనం కిడ్స్ కి. పిల్లలు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అలాగా ఇలాగా నొప్పులు చెప్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఆడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలా నొప్పిగా ఉంది అని అనుకుంటాం. కానీ రైట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పాలతో అయితే సరిపోతుందా? అసలు ఈ రోజున డైరీ ప్రొడక్ట్స్ ఇవ్వద్దని చెప్తున్నారు. చాలా కల్తీ అయిపోయింది, హార్మోనల్ రిలేటెడ్ ఛాలెంజెస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇవ్వద్దంటున్నారు అసలు. సో మరి మనము ఫుడ్ లో ఏం చేయాలి? కాల్షియం అందేటువంటివి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నా పల్లీల్లో కాల్షియం ఉంది, పనీర్లో కాల్షియం ఉంది, నువ్వుల్లో కాల్షియం ఉంది. మరి నువ్వులు ఎక్కువ ఇవ్వం, వేడి చేస్తుంది అని. ఎందులో అయితే సోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము పిల్లలకి రోజు డే టు డే లైఫ్ లో ఇవ్వచ్చు అనమాట. సో మనందరికీ తెలిసింది ఏంటి, మన ఎముకల్లో 99% ఆఫ్ ద కాల్షియం ఉంటే బ్లడ్ లో 1% ఉంటుంది. ఎప్పుడైతే మన బ్లడ్ లో 1% కాల్షియం తగ్గుతుందో బ్లడ్ లో బోన్స్ డొనేట్ చేస్తుంది ఆ కాల్షియం ని. అలాగా బోన్స్ లో ఉన్న కాల్షియం అంతా వీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా మనము పిల్లలకి ప్రతి రోజు ఖచ్చితంగా 600 to 800 milligrams ఆఫ్ కాల్షియం అందేలా చూడాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది, ఒక సామెత ఉంది కదా, మొక్కే వంగనిదే మానే వంగుతుందా అంటారు. అంటే ప్లాంట్ గా ఉన్నప్పుడు ఆ ప్లాంట్ ని మనం షేప్ చేయకపోతే ఒక చెట్టుగా మారిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే పోషకాలు ఇస్తే బోన్స్ హెల్దీగా ఉంటాయి. పెద్దయిన తర్వాత ఇస్తే పీడియాట్రిక్ అలైన్మెంట్ అంటాం. అవన్నీ కూడా పెద్దయినాక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. అందుకే మనము రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ని అందేలా చూసుకోవాలి. సో దానికి మన దగ్గర ఉన్న సప్లిమెంట్ కిడ్స్ చూవబుల్ కాల్షియం అండ్ మెగ్నీషియం. 1 tablet ఆఫ్ కిడ్స్ కాల్షియం అండ్ మెగ్నీషియం లో 270 milligrams ఆఫ్ కాల్షియం, 50 milligrams ఆఫ్ మెగ్నీషియం లభిస్తుంది. మెగ్నీషియం కాల్షియం ని అబ్జార్బ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. స్ట్రాంగ్ బోన్స్ కి, మజిల్స్ కి సహాయపడుతుంది. అదే విధంగా చూవబుల్ ఫార్మాట్, చప్పరించచ్చు, నమలచ్చు. నేచురల్ కోకో ఫ్లేవర్ లో లభిస్తుంది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన పిల్లలు ప్రతిరోజు 2 tablets ఆఫ్ కిడ్స్ కాల్షియం అండ్ మెగ్నీషియం తీసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ఆన్ కిడ్స్ సప్లిమెంట్స్.